కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికి ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా శ్రద్ధగా కొంత సమయము దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి సిద్ధపడదాం. సమయానుకూలతను బట్టి ఎవరేమో కొడుకు నిర్లక్ష్యము కాకుండా సన్నిధిలో దేవా నీ దయ నీ కనికరం మా పట్ల ఉంచినావు కనుక నీవి నాకు మాకు ఏ మాటలు అవసరమో అది తెలియచేయమని మనందరం కూడా కొంత సమయము బైబిల్ గ్రంథాన్ని ధ్యానిద్దాం. సమయములు బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది ప్రియ సహోదరి సహోదరులారా, చాలా గొప్పదైనటువంటి సందేశంలోనికి మనం వచ్చి ఉన్నాం కనుక జాగ్రత్తగా కొద్ది నిమిషాలు విందాం. ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క జీవితంలో జరిగినటువంటి ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఆయన చేసినటువంటి వాటిల్లో నుంచి ఈరోజు కూడా ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా విందాం. ఏమి విందామంటే, యేసు ప్రభు వారి దగ్గరికి ఒక ఆయన వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే మనందరము బాగా గమనించి ఆలోచిస్తే దానిని మనం చూసినప్పుడు వారి శిష్యులు ఆయన ఎదుకు వచ్చి 9వ అధ్యాయం నుంచి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి ఆ సందర్భాన్ని. 17వ వచనం, బోధకుడా, మోగ దెయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని. బాగినండి. బోధకుడా, మోగ దెయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని. అది ఎక్కడ వాణ్ణి పట్టునో అక్కడ వాణిని పడద్రోయును. అప్పుడు వాడు నుగునుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని, కానీ అది వారి వలన కాలేదు. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. చాలా జాగ్రత్తగా నాడు. ఈ రోజులలో చాలా మంది యేసు ప్రభు దగ్గరికి వస్తారు. చాలా మంది రాలేరని అనట్లేదు. వచ్చినటువంటి వాళ్ళు దేనికోసం వస్తారు చెప్పండి? దేనికోసం వస్తారమ్మా? బాగలేను కాబట్టి వస్తారు, అంతేనా? బాగుపడటానికి వస్తారు, అంతేనా? ఇంకేమనుంది? మీరు జాగ్రత్తగా బాగా చెప్పాలి. మీరు సమాధానం చెప్పుకుంటూ పోదాం, కొంత దూరం మాట్లాడుకుందాం, మీరు నేను కలిసి మాట్లాడుకుందాం. ఇది వాక్యంగా అనకుండా దేవుడి మాట మన యొక్క ఆన్సర్ లాగా మాట్లాడుకుందాం. వచ్చిన వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి దేనికోసం వస్తారు? మేలుల కోసము, రక్షణ కోసము, ఏదో ఒక దానికోసం, పరలోకం కోసం, ఏదో ఒక దానికోసం. ఎవరైనా బాగా గమనించి ఆలోచించండి. యేసు ప్రభు దగ్గరికి ఎవరైనా ఎందుకు వస్తారంటే అవసరాలు తీర్చుకోవడానికి వస్తారు. అవసరం ఉన్న వాళ్ళు వస్తారు, అవసరం లేని వాళ్ళు మేలులు కావాలని వస్తారు, బాగుపడాలని వస్తారు, పరలోకం పొందుకోవాలని వస్తారు, మా జీవితాలు మేలుతో తృప్తిపరచబడాలని వస్తారు. అదేవిధంగా యేసు ప్రభు వారు ఆ సమయంలో ఆ ప్రాంతం లేడు, వేరే ప్రదేశానికి వెళ్ళాడు.
అక్కడ ఆయన శిష్యులు ఉన్నారు. ఆయన శిష్యుల దగ్గరికి ఒక తండ్రి తన కుమారుడికి మోగ దెయ్యం పట్టింది. ఏం దెయ్యమంటమ్మా? మోగ దెయ్యము పట్టెను. ఇప్పుడు తండ్రి తన కుమారుడికి మోగ దెయ్యము పట్టింది అనే మాట మనకి ఎందుకు వినిపిస్తున్నారంటే జాగ్రత్తగా గమనించండి. ఒక విషయాన్ని ఆలోచించండి. అమ్మా, మీరెవరు చదవద్దు బైబిల్. నేను వాక్యం చెప్పేటప్పుడు చదవద్దు. నేను చదవమన్నప్పుడు చదివేసి మళ్ళీ నా వైపు చూడాలి. చూడండి, ఇక్కడ మోగ దెయ్యము తన కుమారుడిని పట్టగానే తండ్రి ఆ కుమారుడి పరిస్థితిని బట్టి బాధపడుతున్నాడు. బాధ అంటే ఏందో మీ అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఏ బాధపడుతున్నారంటే బాధపడటానికి కొన్ని కారణాలు కావాలి. బాధలు అనేవి చాలా రకాలు ఉంటాయి, అవునా? ఒక రకం, 2 రకాలు కాదు, ఎన్నో రకాల బాధలు ఉంటాయి. ఆ బాధల గురించి ఈరోజు మనము జాగ్రత్తగా గమనించినప్పుడు ఇక్కడ ఈ తండ్రికి ఈ తండ్రికి తన కుమారుడికి మోగ దెయ్యం పట్టింది. మోగ దెయ్యం పట్టిందంటే దెయ్యము అంటే తెలుసుగా? దెయ్యం అంటే తెలుసా? కొరకన్నా తెలుసక్క? మంచిది. అమ్మే, ఇప్పుడు చూసారా అక్క? పెద్ద పరిచయం ఏమి లేనట్టుందిగా. ఎవరికైనా పరిచయం ఉందక్క? పొద్దున్న లేస్తే మనం పెట్టుకునేది వాటితోటి. మనకెందుకు పరిచయం లేదు? ఏదో పరిచయం లేనట్టు, మాకు సంబంధం లేనట్టు అనుకుంటుందా? అసలు పొద్దున్న లేస్తే మనం పొద్దుగూకులు వాడితోటి తిరిగే తెలుసా? కానీ వాడు ఏం చేస్తాడంటే మనలోనికి రావడం చేతగాక మన ఇంట్లో వాళ్ళలోకి వచ్చాడు. మనలోనికి రాలేడు. ఎందుకు రాలేడు? మన ఇంట్లో ఆల్రెడీ వేరే ఆయన ఉంచుకున్నాం. ఆయన ఉన్నాడు కాబట్టి ఏం రాలేకపోయారు. ఇప్పుడు ఇక్కడ ఈ దెయ్యం ఏమైందంటే కుమారుల్లోనికి వచ్చింది. ఆయనలోకి వస్తే వేరే విధంగా కుమారుల్లోనికి వచ్చింది. కుమారుల్లోనికి వచ్చినప్పుడు ఈ వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చేవాడు కాదు. బాగానండి, యేసుప్రభు దగ్గరికి ఎవరు? తండ్రి వచ్చేవాడు కాదు. ఇప్పుడు ఈ కుమారుడికి దెయ్యం పట్టింది. ఆ దెయ్యం కూడా ఏ దెయ్యం? మోగ దెయ్యం. మోగ దెయ్యం అంటే అర్థమైంది? మాట్లాడతాను దెయ్యం అక్క. భలే చెప్తాను. దెయ్యానికి మాటలు రావు. దెయ్యానికి మాటలు రావు కాబట్టి ఆ దెయ్యం పట్టినప్పుడు ఏమవుతుంది అక్క? ఆ దెయ్యం పట్టినప్పుడు ఏమవుతుందంటే ఈడు కూడా మాటలు రావు. మీకు బాగా అర్థం కావడం చెప్తా బాగానండి. ఇప్పుడు మీరు అందరూ చెప్పారు కదా దెయ్యాలని. దీని గురించి మీకు అందరికి తెలిసిన సబ్జెక్ట్ కాబట్టి ఉదాహరణకు నాకు ఒక దెయ్యం పట్టింది అనుకోండి. అది ఏ దెయ్యమైనా కానివ్వండి, ఈ దెయ్యం నాకు పట్టినప్పుడు నేను ఎప్పుడు మంచోడ్నే. ఈ దెయ్యం పట్టినప్పుడు దాని స్వభావం నాలోకి వచ్చాను. అదే స్వభావం అంటే బాగా స్వభావం అంటే అలగటం కానీ, కోపపడటం కానీ, తిట్టడం కానీ. ఇప్పుడు దాకా బాగుండవు ఏందమ్మా, అప్పుడే మూతిని అలా పెట్టుకున్నామంటే నాకు అంతేలే. అంతే అంటే ఏంటంటే నాలోనికి పట్టి దెయ్యం అంటారని ఫీల్ అయ్యి వాళ్ళతో కొద్దిగా జాగ్రత్త ఉన్నారు 2 నిమిషాలు. అంతేనా? జాగ్రత్త లేకుండా చేసిన మనల్ని కూడా పడతారు. ఏమవుద్ది? కొంచెం కొద్దిగా గొడవలకపోద్ది. కాబట్టి వీళ్ళందరి గురించి పక్కన పెట్టేద్దాం. మనకి ఇక్కడ సందర్భం కావాలి కాబట్టి తండ్రి కొడుకు దెయ్యం పట్టగానే ఈ కొడుకు అప్పుడు దాకా బాగున్నాడు, కడకడి కింద పడిపోతాడు, నోట్లో నుంచి నడుగుతున్నాడు. రే నాయన ఏమైంది అంటే మాట్లాడట్లా. ఎందురా వీడు మాట్లాడట్లేదు, ఇప్పుడు దాకా బాగుండే ఏది మాట్లాడట్లేదు అని. కానీ వీడికి వెంటనే నోట్లో నుంచి నురుగు రాగానే టెన్షన్ అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెంటనే ఆ సమయంలో తాత్కాలిక వైద్యం అంటారు కదన్న. తాత్కాలిక వైద్యం అంటే తెలుసా అన్న? చెప్పండి. తాత్కాలిక వైద్యం అంటే తాళాలు చేతిలో పెట్టేది. ఇంకా తాత్కాలిక వైద్యం అంటే అంతవరకు చూసుకోవడం. ఏంది అసలు తాత్కాలిక వైద్యం? అంతవరకు చూసుకోవడం అంటారు, తాళాలు చేతులు పెట్టడం. అంతే నాకు ఏమైంది ఆలోచన? హాస్పిటల్ చేసి అప్పటికప్పుడు చూసుకోవాలి. అది ఏ వైద్యం? అది మీకు తెలియదా? గద్దె పోతే దెయ్యాలాడిపోతాయి అక్క. గద్దెకి తిరిగిపోతాడు, బర్రె పోతుంటే గద్దె పోతాడు. దెయ్యం పోతాడు బద్దె పోతే. మరి తాత్కాలిక వైద్యం అంటే ఏంది? బాగా అలవాటు ఉన్నట్టు మా అమ్మగారికి అంతరాలు వేసుకోవటము, విభూది పెట్టుకోవటము, బూడిద రాసుకోవటము, అదేదో పొగేస్తారు చూడండి, ఎంటకల పొగ, ఒక్కొక్క పొగేస్తాము. ఇదన్నీ వేసినప్పుడు ఆ టైంలో అది వెళ్ళిపోయినట్టు ఉంటుంది. మళ్ళా ఏం చేస్తుంది? అప్పుడు అక్కడ ఏం రాయబడి చూడండి. అక్కడ కావాలంటే మనకి కిందికి వచ్చిన తర్వాత
చూడండి, వారు ఆయన యొద్దకు తీసుకొని వచ్చి దెయ్యము ఆయనను చూడగానే వాణిని విలువలాడించిన కనుక వారి నేల పడి తిప్పండమ్మా. ఇక్కడ చూద్దాము. అప్పుడు వాడు నురుగు పక్కుకొని ఏమంటున్నాడంటే, ఇక్కడ ముందు వచనంలోనే నేను ఒకటి చూపిస్తాను, ఒక మాట మీకు అర్థం కావటానికి. ఏమంటున్నాడు చూడండి, 20వ వచనం చదవండి. 20వ వచనం నుంచి, వారు ఆయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. దెయ్యము ఆయనను చూడగానే వానిని విలవలలాడించిన కనుక వాడు నేలన పడి నురుగు కార్చుకొని పోర్ల పడుతుండెను. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యం నుండి అది వానిని నాశనం చేయవలనని తరుచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయవలమని చెప్పారు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు యేసు ప్రభు వారిని చూడగానే వాడు కింద పడిపోయాడు, నోట్లో నుంచి నూరు కారిపోయిందాక. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఏందయ్యా ఈ పరిస్థితి ఏంటంటే, ఇది ఇలా పడిందని యేసు ప్రభు తెలుసు. ఎప్పటి నుంచి ఇలా జరుగుతుందంటే, చిన్నప్పటి నుంచేనంట. ఎప్పటి నుంచి అక్క? చిన్నప్పటి నుంచే జరుగుతుందంట. చిన్నప్పటి నుంచి ఇలా జరుగుతుంటే మీరు ఆడ చూపించలేదా? ఇప్పుడు బాగానండి, చిన్నప్పటి నుంచి ఇలా జరుగుతుంది మీరు ఆడ చూపించలేదక్క? చూపించడం లేదా? అక్కడ ఏమన్నాడు, ఇదిగో మేము టెన్షన్ పడ్డప్పుడు అది ఇది అన్నప్పుడు 4 రోజులు పోయినట్టు ఉంటుంది, మళ్ళీ వచ్చి పడుతుంటది. అంతేనా? మాకు మనశ్శాంతి కలిగించాలని 4 రోజులు పోయినట్టు ఉంటుంది. 4 రోజులే, మళ్ళీ ఎక్కువ రోజులు కూడా కాదు. ఒక 4 రోజులు అక్కడ పోయినట్టు ఉంటుంది, మళ్ళీ అదే పరిస్థితి. ఒక 20 రోజులు పోయినట్టు ఉంటుంది, మళ్ళీ అదే పరిస్థితి. ఒక 2 నెలలు పోయినట్టు ఉంటుంది, మళ్ళీ అదే పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలేనా? అంతలక్కడకు పోయాను, ఎవరి వల్ల కాలేదు. చివరికి నీ శిష్యులు ఏమన్నా చేస్తారేమో. ఎవరు? నీ శిష్యులు నీతో తిరుగుతున్నారు. ఎన్ని రోజులు ఎవరితో తిరుగుతున్నారా? ఎవరితో తిరుగుతున్నారు? యేసు ప్రభుతో కదా. నీతో తిరుగుతున్నారుగా ప్రతిరోజు. ఇదిగో సాయంకాలం ఆదివారం ఉదయం కాగానే ఆ కొట్టం రమ్మంటే ఈ రోజు నేను ప్రార్థన పోవాలని బైబిల్ పెట్టుకుని వస్తున్నారు చూడు. వాళ్ళు ఏమన్నా జాతర కూడా వాళ్ళ దగ్గర పోయినా వాళ్ళ వల్ల కూడా కాల. మరి ఎందుకు ప్రార్థనకు రావటం నాకు అర్థం కాల. ఎందుకయ్యా ఇప్పుడు చెప్పాలి, ఎందుకు వాళ్ళు ప్రార్థనకు రావడం? వాళ్ళ వల్ల కావాలా కాకూడదా? అన్న లక్ష్మణ, కావాలా కాకూడదా? మరి ఎందుకు కాలా? వాళ్ళ ఏమంటారు చూడండి. ఆ మాట చదివినప్పుడు నాకు నిజంగా ఈ రోజులలో చాలా మందికి చెప్తున్నాను, ఆ మాట చదివినప్పుడు నాకు చాలా బాధ వేసేది. ఈ రోజు మనకు కూడా అదే అనిపిస్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు చూడండి, 18 అది ఎక్కడ పట్టున అక్కడ వాడిని పడద్రోయిన అప్పుడు వాడు నిరుగ్గార్చుకొను, పండ్లు కొరుకును, మూర్ఛలను దాన్ని వెళ్ళగొట్టడం నీ శిష్యులను అడిగితే గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. దానిని వెళ్ళగొట్టమని నీ శిష్యులను అడిగాడు. ఎందుకంటే అది ఏం చేస్తుందంట? 18 చదవండి బాగా. అది ఎక్కడ వాణిని పట్టును అక్కడే వాణిని పడద్రోయును. ఎక్కడ దెయ్యం వస్తుంది అక్కడ పడిపోతున్నాడు. మాటి మాటికి పడిపోతున్నాడు, చీటి మాటికి పడిపోతున్నాడు, చీటి మాటికి నొరపరుచుకుంటున్నాడు. ఏంది నీ రోగం అంటే హాస్పిటల్ పోతే ఏమి లేదన్నాడు, ఎక్కడికైనా పోతే ఏం అవసరం లేదన్నాడు. దిక్కు పోతే రేపు పొద్దున కల్లా పోతున్నాడు, రేపు పొద్దునకి పోయింది మళ్ళీ 4 రోజుల తర్వాత వచ్చాను. ఏందనగానే ఇది అంతా వల్ల కాదు. కాబట్టి అక్కడక్కడ చాలా మంది చెప్పుకుంటే విన్నాము, ఆ యేసు ప్రభు దగ్గర పోతే పోద్దంట, ఆ యేసు ప్రభు దగ్గర పోదామని చెప్పగానే నువ్వు అందుబాటులో లేవని వీళ్ళు కూడా నీతో తిరగలేక, నీతో తిరగలే, పక్కన తిరగలన్నా నీతో తిరగలే కదా. మొక్కల మీద ప్రార్థన చేస్తున్నారు, ఆదివారం పొద్దున బోధనట్లేదంట, శుక్రవారం ఉపవాసం అంటున్నారు, ఇన్ని బాగా చేస్తున్నారు. ఇంట్లో పెద్ద దేవుడి బొమ్మ పెట్టుకున్నారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ నీ వాక్యం నా పాదంలోకి రేపు నేను పోవు త్రోవల్లో నన్ను కనుకొచ్చిందన్నారు. బండ్ల మీద పేర్లు, ఇళ్ళ మీద పేర్లు, ఒంటి మీద పేర్లు, ఇంటి నిండా బొమ్మలే. వీళ్ళు ఏమన్నా చేస్తారేమని వాళ్ళ దగ్గర పోతే వాళ్ళ కూడా కాలేదు. మరి వీళ్ళ వాళ్ళు ఎందుకు కాలేదు? ఎందుకు కాలేదు? ఎందుకు కాలేదు? ఆలోచించండి అమ్మా. పాప ప్రశాంతంగా నిద్రపోతుంది. ఓకే, మనం డిస్టర్బ్ చేద్దాం. మనం ఎంత ఎందుకు కాలేదు చెప్పండి? కాకపోవడానికి కారణం ఏందన్నా? వారు సందేహపడరు. అంతేనా? ఇంకేమన్నా
ఇక్కడ శిష్యుల వల్ల కాలేదు అన్నాడు. ఎవరి వల్ల కాలేదు? శిష్యుల వల్ల కాలేదు. ఈ శిష్యులు ఎవరు? యేసు ప్రభు శిష్యులే కదా. శిష్యుల వల్ల కాలేదంటే మరి ఎవరి వల్ల కాదు? గురువు వల్ల కూడా అంతే కాదా? కాదేమో, బాగా కాదేమో, అంతేనా? శిష్యుల వల్ల కాలేదంటే ఆయన తోడు పోతున్నారు, వీళ్ళ వల్లే కాలేదు, ఆయన వల్ల ఏమవుద్ది? పిల్లల్ని బడికి పంపిస్తున్నావు, పిల్లోడికి రాలేదు, మీ సార్కి వచ్చా రాదు అసలు అంటారా? మీ సార్కి ఏమన్నా వచ్చా? నీకు చెప్పట్లేదు అంటగా. అలాగే శిష్యుల వల్ల కాలేదు కాబట్టి ఈయన వల్ల ఏమన్నా అవుద్దో కాదు. శిష్యుల వల్ల కాకపోవడానికి గల కారణం ఏంటనేది ఈరోజు నేను మీకు కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. శిష్యుల వల్ల కాకపోవడానికి గల కారణం ఏంటంటే శిష్యులు లోకంలోను దేవుళ్ళలోనూ ఉన్నారు. ఎవరున్నారు? రెండు పక్కల ఉన్నారు. అందుకనే రెండు పడవల మీద కాలు పెడతారు. ఎందుకు పెడతారు అక్కడ రెండు పడవల మీద కాలు? చెప్పండి, నిజంగా చెప్పాలి. ఇప్పుడు మీరు ఫ్రాంక్ చెప్పండి. ఎందుకమ్మా? నేను ఎప్పుడు అంటారు రొటీన్ జవాబు కాదు, కొద్దిగా వెరైటీ జవాబు చెప్పాలి. రెండు పడవల మీద కాలు ఎందుకు పెడతారు? ఆమె ఎంత బాగా తెలుసు చూడు. అలాగే దేవుడు ఉండాలి, లోకం ఉండాలి. ఒకవేళ పరలోకం ఉంటే పరలోకం బాగొచ్చు, లోకం అయితే ఇక్కడ కూడా సుఖాలు తీర్చుకోవచ్చు. అర్థమైందా? మీరు అందరూ అంటారు వీళ్ళు ప్రార్థనకు వస్తారు, వీళ్ళు తప్పులు చేస్తారంటే వాళ్ళకేంది ఒక నమ్మకం ఏంది? దేవుళ్ళలో ఉన్నాము, లోకంలో ఉన్నాము. దేన్ని పూర్తి వదిలిపెట్టరు. ఏంది? దేన్ని పూర్తిగా వదిలిపెట్టరు. ఎలాగంటే మీకు అందరికి అర్థం కావడానికి, కర్ర ఎరగకూడదు, ఇప్పుడు పని జరుగుద్దా? పాము చావటం ముఖ్యం. పాము చావాలంటే ఏం చేయాలి? కర్రతో కొట్టాలి. కర్రతో కొట్టాలంటే కర్ర ఎరుగుద్దేమో అని కొట్టట్లా, కొడితే కదా ఇరిగేది లేదు, తెలిసేది. ఇప్పుడు ఎలా ఉందంటే లోకాన్ని విడిచిపెడదామని అందరికి ఉందన్న, మన అందరికి ఉంది. ఇక్కడ ఊరికని లేకుండా ఉందా? ఎవరు కూడా కావాలని తప్పులు చేయరు. లోకాన్ని విడిచిపెడదామని ఉంది. విడిచిపెడితే మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో. ఎవరు ఎవరక్క? ఎవరు అనుకుంటేది? ఎవరు చెప్పమంటారా? ఫ్రాంక్ చెప్పమంటారా? ఎవరు అనుకుంటారు? లోకమా? లోకం ఎందుకు అనుకుంటుందక్క? ఎవరు అనుకుంటారు చెప్పమంటావా? రోజు నువ్వు ప్రార్థనకు వస్తుంటావు. మీరందరూ ప్రార్థనకు పోయారు, మీరందరూ ప్రార్థనకు పోయి ఇంత ప్రయాసపడతారు కదా తమ్ముడు, ప్రార్థనకే పోతారు. నువ్వేమనుకుంటావంటే ఈరోజు ప్రార్థనకు వద్దాం అనుకున్నప్పుడు అక్కడ ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఎవరొక శత్రువులా? ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఎవరు చెప్పమంటావా? ఆ మిరప తోట అని, ఆ బీడీలని, ఆ సిగరెట్ అని, ఆ మందని, ఈ వ్యవహారం అని, ఆ వ్యభిచారం అని ఇవి ఉంటాయి. ఈయనను వదిలిపెట్టాలంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో. నువ్వు వదిలిపెడితే కదా అనుకుంటుంది, లేదు తెలిసేది. వదిలిపెడతారా? ఏంది వదిలిపెట్టచ్చు కదా. ఎన్ని రోజులు ఆ మురికొంతలో పూరుడు కొంతలో అంటే వాడు ఏమంటాడంటే మురికొంతలో నుంచి బయటకు వచ్చి కడుక్కోవాలని నాకుంది కానీ మురికొంతలో చల్లగా ఉందంట. ఎట్టదన్న వచ్చిందంట, మురికొంతలో చల్లగా ఉందంట. ఎందుకంటే బయటకు వస్తే కదా బయట నువ్వు తెలిసేదానికి. అలాగే ఏమంటాడు తెలుసా? బయట ఏముందంటే ఇదిగో చూడు, కావాలంటే నేను నడుముల కానించి పైనే ఉన్నాను, కింద మునిగిపోయాడు, పైన ఉన్నాడు. ఇప్పుడు రెండింటి మధ్య ఇరక్కపోయిన జీవితాలు క్రైస్తవులే అన్నారు. రెండింటి మధ్య ఇరక్కపోయిన దేనిని పూర్తిగా నమ్మరు, దేనిని పూర్తిగా నమ్మరు. అప్పుడప్పుడు మీరు చాలా సార్లు ప్రార్థన చేస్తుంటారు. మా కూడా పాపం చాలా మంది ఆకాశ పక్షులు జడువు విత్తము కొయ్యవు వాటిని పోషించిన దేవుడు మనమను కూడా పోషించడా ప్రార్థనే. కానీ పరిస్థితులు కొడుకు వచ్చాక ఈ రోజు లేకపోతే రేపు పొద్దున పోలి పెడతాయి మనకు. అంతే కదక్క? నిజమా కదక్క? నమ్మకం అనేది ఉన్నది కానీ ఆ నమ్మకాన్ని అనుసరించడానికి మన వల్ల కావట్లేదమ్మ. నిజంగా చెప్పాలంటే ఒక తప్పు చేసేవాడు అనుకోండి, మందు తాగుతున్నాడు అనుకోండి, మందు మానుకుంటే మందు సాపాడేమని అనుకుంటాడేమని మానుకోవట్లా. మందు సాపాడు ఏమనుకుంటాడమ్మా? ఏమనుకోడా? ఇంకా మీకు పిచ్చిగా అర్థమైందో చెప్తా. ఒక వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీ కానీ పురుషుడు ఉన్నాను అనుకోండి, మానుకోవాలని ఉన్నా కనుక నేను మానుకుంటే ఆ మనిషి ఏమన్నా అనుకుంటాడేమో. వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని కంటిన్యూ చేస్తున్నాను. చిగ్గు లేకపోతే సరే బాధ పెట్టడం ఎందుకని అంటే వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని కంటిన్యూ చేస్తున్నావు. మరి ఇడికి వచ్చేందుకు ఏం నేర్పిస్తున్నావు? ఇడికి రావచ్చా? మరి ఇప్పుడు ఏడికి ఎందుకు వస్తున్నావంటే పై పైన కన్నీరు ఆయన దుడుద్దామని. ఎవరు ఆయన?
ఊరి యొక్క నిజం చెప్పండి. ఊరి పాస్టర్ అని చెప్పండి. దేవుడి తుడవలేదు. దేవుడి తుడవడానికి దేవుడికి తెలియదు. నీ పుట్టుపరవకతం నీ హృదయంలో ఉన్నది, నీ జీవితం, నీ బతుకంతా దేవుడికి తెలుసు. పాస్టర్ ఏమన్నా అనుకుంటాడు. ఇప్పుడు పాస్టర్ల కోసం వచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు ప్రార్థనకు. పాపం విడిచిపెట్టమంటే నేను ఇన్ని రోజులు సహవాసం చేశాను కదా, విడిచిపెడితే ఆ మనిషి ఏమన్నా అనుకుంటారేమో అని వాళ్ళ కోసం విడిచిపెట్టలేదు. పాస్టర్ని బాధ పెట్టకూడదు, ఆ పనికి మన జీవితాన్ని బాధ పెట్టకూడదు. మరి ఎవరు నడిపారు ఇద్దరు కలిసి? ఆమేన్. అందుకని అంటున్నాడు, ఇస్కరియోతు యూదా లాంటి వాళ్ళు ఉన్నారు. ఇస్కరియోతు యూదా బుద్ధి ఎలాంటిదంటే, పేతురు బుద్ధి ఎలాంటిదంటే, ఇదిగో యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత పేతురు బుద్ధి బయటపడింది. యేసు ప్రభు వారు ఉన్నప్పుడే ఇస్కరియోతు యూదా యొక్క బుద్ధి బయటపడింది. 33 ఎన్ని నాణాలు చూశాక యేసు ప్రభు గుర్తొచ్చాడా? వచ్చిందక్క? నిజంగా చెప్పండి, వచ్చిందా? రాలేదు. అదే విధముగా ఎదురో ఉన్నటువంటి ఆ యొక్క దరిద్రాన్ని ఉన్నటువంటి ఆ యొక్క పనిని చూసినప్పుడు యేసు ప్రభు కూడా గుర్తు రావట్లేదు ప్రజలకు. ఇటుకొచ్చి చాలాసార్లు ప్రార్థన పడతాడు. కలువరి గిరిలో అని పాట పాడుతుంటాడు. అపరాధిని యేసే అంటాడు. మాట ఇచ్చి ఏదేదో మాట్లాడుతుంటాడు. అది పోగానే ఏమైపోయి బ్రతుకులన్నీ కొంచెమైనా మనస్సులో ఉండదా? అందుకే చెప్తున్నాను, ఒక కుటుంబం పాడైపోవటానికి, ఒక జీవితం నాశనం అవడానికి, ఒక బ్రతుకు సర్వనాశనం అవడానికి కారణం ఏంటంటే నువ్వు చేస్తున్న పాపాలే. నువ్వు తప్పు మానుకొని నీ బిడ్డలకు చెప్పు, నువ్వు బుద్ధి మానుకొని నీ బిడ్డలకు చెప్పు, నువ్వు మంచిగా బ్రతికి నీ కుమారులకు చెప్పు, వాళ్ళు మారుతారు. ఈరోజు భార్య భర్తలు కానీ, భర్త కానీ భార్య కానీ దేవుని మందిరాలకు వస్తుంటారు కానీ పిల్లలు మాత్రం కరెక్ట్ పొజిషన్లో లేకుండా పోయారు. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటంటే ఇంట్లోనే యుద్ధం జరుగుతుంది. బయట యుద్ధాలను చూసే రోజులు పోయాయి, ఇంట్లో యుద్ధం చూస్తున్నారు. ఇప్పుడు ఏమింట్లో యుద్ధం జరుగుతుందంటే ఎవరిని చూసి మారాలి? అయ్యండు ఎవరిని చూసి మారాలి? మారటానికి అంత మంచోళ్ళు ఊరు లేరుగా భూమి మీద. అంత మంచోళ్ళు ఎవరన్నా ఉండరా? ఒక పిల్లవాడికి నిజమైనటువంటి గురువు ఎవరంటే నాకు తెలిసినంత వరకు తల్లిదండ్రి. తండ్రి మార్గము దరిద్రపు మార్గము, తల్లి మార్గము బుద్ధి లేని మార్గము, పిల్లవాడి మార్గము ఏ మార్గం అవుతుంది? రెండిట్లలో ఏ మార్గం అవుతుంది? రెండు కలిసిన మార్గం వచ్చేస్తుంది. తల్లి మార్గాన్ని వదిలిపెడితే తల్లి ఏమైనా ఫీల్ అవుతామో, తండ్రి మార్గాన్ని వదిలిపెడితే తండ్రి ఏమైనా ఫీల్ అవుతాడేమని. ఒకవేళ తండ్రికి తాగుపోతానమో, తల్లికి తిరిగిపోతానమంటే తాగుడు తిరుగుడు రెండు అలవాటు అతడికి. ఇద్దరిని బాధ పెట్టడు, మళ్ళా ఇద్దరిని ఇబ్బంది పెట్టడు. ఎందుకంటే బాగా చెప్తాను, గమనించి ఆలోచించండి. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తండ్రి, అయ్యా నా బాధ ఎవరికి చెప్పుకుంటేను వీళ్ళతో చెప్పుకుంటే వీళ్ళు తీర్చలేకపోయారు, ఇప్పుడు నీతోనైనా చెప్పుకుందామని వచ్చాను. ఈరోజు ప్రతి కుటుంబంలో ఒక్కొక్కళ్ళ బాధ ఎవరితో చెప్పుకుంటే తీరేది కదయ్యా. ఎవరితో చెప్పుకుంటారు? కొడుకుతో చెప్పుకుంటున్నా? చెప్పుకుంటే తిరుగుతామా? ఇప్పుడు కొడుకు ఏమొచ్చింది, కుమారుడికి ఏం పట్టిందక్క? దెయ్యం పట్టింది. దెయ్యం పట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటాడు మనవాడు? అగ్నిలో పడిపోతుంటాడు. సర్దేసి వచ్చిన దరిద్రం పొందని అనుకుంటాడు తండ్రి? అనుకోలేదు. ఇప్పుడు ఏమనుకుంటాడు? ఎక్కడికైనా తీసుకు 10 మంది మా ఉంటే బాగున్నాడు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి మీరు బాగా గమనించి ఆలోచించండి. బాగానండి, కుమారుడికి వచ్చిన రోగము కుమారుడి కంటే ఎక్కువ బాధ ఎవరికి వచ్చింది? ఆమేన్. ఈ రోజులలో మీరు అనుకుంటున్నారేమో తప్పు చేసే వాళ్ళకు బాధలు ఉండవు, కానీ ఆ తప్పు చేస్తున్న వాళ్ళ దగ్గర జీవిస్తున్న వాళ్ళకే ఎక్కడ లేని బాధలు. వీళ్ళేమంటారంటే, నేను ప్రశాంతంగా ఉన్నా, నువ్వెందుకు ఏడుతున్నావు అంటారు అప్పుడప్పుడు. అదే నేను హ్యాపీగా ఉన్నా, నీకెందుకు ఏడుపు అంటాడు. అంటే నీకెట్టా బతుకు తెరువు లేదు, నీవెట్టా పనికెచ్చడివి కాదు, నీవెట్టా పనికి మాలిన దానివి. నీలాగా నేను బతికితే లోకంలో బతకడం అవసరమా? ఒక ఇల్లు ఉంటుందా? ఒక పర్వతం ఉంటుందా? 10 మందిలో పోతే మనుషులు ఎక్కేసుకుంటున్నారా? 10 మందిలో పోతే మంచిగా ఉన్నారా? నేను చేసిన పాపాలు, నేను చేసిన రోగాలు, నేను చేసిన అక్రమాలు నా పిల్లల మీదకి వస్తాయి అనేటువంటి బుద్ధి కొద్దిగా ఉంది వీళ్ళకు. పిల్లలు పాడైపోయారంట, పిల్లలు నాశనం అయిపోయారంట. ఇప్పుడు ఏమంటున్నారంటే, ఏందయ్యా పిల్లలు 8వ సంవత్సరం 10వ సంవత్సరం కూడా ఇది మాట అంటాయి. 10వ సంవత్సరంలో నీ మాట అనకపోతే ఎలా కావాలి? అలా 10వ సంవత్సరం పిల్లడికి 10-15 సంవత్సరాలు మాట అంటారా? నువ్వేది నాకు చెప్పేది? నిజంగా
ఆ పిల్లలు తల్లిదండ్రులను అంటున్నప్పుడు ఈ తల్లిదండ్రులు కడుపు కోత ఎవరికి చెప్పుకోలేరు. చెప్పుకుంటే ఏమవుద్దక్క? చెప్పుకుంటే ఏమవుద్దమ్మా? సిగ్గుపడి. నిజమే కదక్క, నిజమే. ఏందమ్మో ఎబ్బో నీ కొడుకు పెద్ద మంచోడు అని చదువుతాను, చిన్నప్పుడు నా బంగారు తండ్రి నెత్తిని పెట్టుకుంటే అని అంటారని ఏమంటామంటే ఏందమ్మాడంటే వాడి రాత అట్ట రాసిందిలే. ఏంటంట? వాడి రాత అంతేనా? ఊరు చెప్పారు. ముందు నీ ప్రవర్తన మారితే నీ బిడ్డల కంట్రోల్లో ఉంటారు. నీ ప్రవర్తన మారితే నీ భార్య కంట్రోల్లో ఉంటుంది. నీ ప్రవర్తన మారితే నీ భర్త కంట్రోల్లో ఉంటారు. నీ ప్రవర్తన మారితే నీ బ్రతుకు కంట్రోల్లో ఉంటుంది. నీ ప్రవర్తన మారితే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఈరోజు ప్రవర్తన మారకూడదు, కానీ మనం చేసే పనికి మాలిన పనులన్నీ మనం చేయాలి. మనకు మాత్రం దీవెన రావాలంట. ధ్యానం చూస్తే చెప్పండి వస్తే అన్న మనం చేసేవన్నీ మనం చేయాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే నీ శిష్యుల వల్ల కాలేదంటే వాళ్ళ శిష్యులతో ఏమన్నారంటే మీ వల్ల ఎందుకు కాలేదు మీకు తెలుసా? ఎందుకు కాలేదంట? ఎందుకు కాలేదంట అది చెప్పాలి. వాళ్ళ శిష్యులతో మాట్లాడిన మాట ఏమన్నారంటే వాళ్ళందరంట శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఈ కార్యం మేము ఎందుకు చేయలేకపోయాం, నువ్వెందుకు కట్టిక చేసాం, మేము ఎందుకు చేయలేకపోయామంటే అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఏమండమ్మా? చదవండి ఆ మాట 29. మీరు చదవండి, నేను కొత్తది. మీరు ఎక్కడితో తీసుకొచ్చేది పెడితే ఎట్లా తెలుసాక? ఎట్లా ఉంటుంది? ఇప్పుడు పొగాకు కొట్టాలి అంతేనా? మిరప చెట్లు కాయలు కొయ్యాలి. పొగాకు కొట్టినట్టు మిరప చెట్టు కొట్టి ఆకులని కొట్టుకుంటూ బతి కుదురుద్దా? ఎక్కడ పోయినా అక్కడ అక్కడ సందర్భం అక్కడే, ఇక్కడ సందర్భం ఎక్కడే. ఏమన్నాడు? అందుకు ఆయన ప్రార్థన వలనే గాని, దేని వలనంట? ప్రార్థన వలనే గాని అనే దానిపైన 2 వేసాడు. కింద ఒక మాట పెట్టాడు చూడండి అమ్మా. 2 1 వేసాడు చూడండి. ప్రార్థన వలనే గాని అంటే ప్రార్థన వలన దానిపైన 2 వేసాడు చిన్న అక్షరాలతో. దాని కింద ఏం రాయబడింది? ఉపవాసము వలనే గాని. ఆమేన్. ఏంటంటమ్మా? ఉపవాస ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఇలాంటివి పోవు. కొన్ని మొండి ఉంటాయి. మొండి మీరు అనుకుంటారు ఏమవుతుంది అనుకుంటారు. పాపం ఇక్కడ ఉన్న మీరు అందరికి ఇళ్లలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉందక్క. కానీ మీరు ఎంత మొండి వాళ్ళంటే అవసరమైతే ఏదైనా చేస్తారు, కానీ వాళ్ళ కోసం వారానికి ఒకసారి ఇంట్లో కూర్చొని ఉపవాసం ఉండి చర్చిలోకి వచ్చి ప్రార్థన చేయరు. అవసరమైతే రోజంతా కూడా ఏడ్చి బోధన కూడా మానుకుంటారు. కానీ వారానికి ఒక్కరోజు వాళ్ళు మానుకునేదాకా, వాళ్ళ తప్పులు పోయేదాకా ఉపవాసం ఉండి చర్చిలో కూర్చొని దైవజనులు పిలిపించుకొని నా కుటుంబం కొరకు, నా బిడ్డ కొరకు, నా భర్త కొరకు, నా భార్య కొరకు ప్రార్థన చేద్దామని ఎవరైనా అడిగేవాళ్ళు అంటారు. మరి బాధలు పడితే ఊరికి బాధ ఎక్కాడా? ఊరికన్నా బాధ ఉందన్న? నిజంగా చెప్తున్నాను బాధ. మీరు అనొచ్చు ఎందుకు ఉండొచ్చు అంటే ఇప్పుడు ఏం చదువుతారు చెప్పండి. మీరు నేను చదువుతా ఉండొచ్చు అన్న. ఎగ్జాంపుల్ చదువుతా. ఎందుకు? వారానికి ఒకరోజు ఉపవాసం అండి నీ సమస్య కోసం ప్రార్థన చేద్దాము అని అని అనుకున్నప్పుడు నువ్వు ఎందుకు లేకపోతున్నావు? మనం చెప్పు ఈ 4 నెలల పనులు తర్వాత అసలు పనులే ఉండవు. పొద్దు రోజు ప్రార్థన చేస్తానంట. ఈ 4 నెలలు నేర్పించే తర్వాత అసలు ఏడిపోయారు కదా. ఈ 4 నెలలే కదా నువ్వు రోజు మార్చి రోజు కళ్ళలో నుంచి నీరు కాడుకుంటా. ఎంత మంచివాడు తెలుసా మీరు? నిజంగా చెప్పాలంటే పని చేస్తా కూడా ఏడుతో పని చేస్తాడు. అంతే కదక్క. ఇంట్లో వాళ్ళు పెట్టిన బాధలకు ఏడుతానైనా పని చేస్తారు, కానీ ఏడుతా ఆ రోజు ప్రార్థన చేద్దామని ఎవరికైనా తీర్మానం తెలుసమన్నా? నీ సమస్య పెద్దదనుకుంటున్నావు కదా, ఇంక దేవుడు నీతోనే మాట్లాడుతున్నాను అనుకో. ఎన్ని రోజులైనా ఉపవాసం ఉండి వారానికి ఒకరోజు ఉపవాసం ఉండి నా సమస్యను తీర్చు ప్రభు అని ఏ రోజైనా ప్రార్థన చేయడానికి తీర్మానం తీసుకున్నావా? తీసుకుంటామన్నా? నిజం చెప్పి తీసుకుంటావా? వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండాలి నేను. ఎప్పటి వరకంటే సమస్య తీరేదాకా నా ప్రభుని గోజాడి బతిమలాడాలని ఎప్పుడైనా అనుకున్నావా? మనకేం కావాలో తెలుసా? ఎలాంటిదంటే మంది లాటరీ లెక్క మంది ఎమ్మటే కూడా కాదు. చెప్పేది ఏమంటే మీరు ఏదో మీరు తొందరపాటు అవుతారు. లాటరీ లెక్క. లాటరీ ఏం తెలుసా?
లోనా బయట అప్పుడు ప్రార్థన కదా, లోనా బయట మనం లక్కు కనుక ఓసారి బయట ఉందాం, పడితే మన అదృష్టం, పడకపోతే అట్టనే ఏదో ఒక రోజు ప్రార్థన చేద్దాం, మారితే మారినట్టు, లేకపోతే వదిలేద్దాం. వదిలేయటానికి నేను ఇచ్చింది అది, నేను వదిలేయటానికి నీ కుటుంబం ఇచ్చింది. ఇప్పుడు ఏమంటారంటే ఆ రోజు ఉపవాసం ఉండి వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి శిష్యులు ఏమన్నారంటే, ఏందయ్యా ఒకరోజు ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేసాం, మాకేం పని వాళ్ళ కోసం చేయడానికి, అంతే కదక్క. సమస్య నీది, మీకోసం నేను ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలయ్యా? అవసరమా? అవసరం లేదు, అవసరం ఉంది. రెండో మనం మాట్లాడలేదు. ఇప్పుడు వీళ్ళకి చెప్తున్నారు ఏమంటున్నారంటే, మీరు బలము లేకపోవటానికి కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థన మీలో లేదు. ఎందుకంటే యేసు ప్రభువు ఉన్నంత కాలం వాళ్ళు ఏం చేశారక్క? అసలు ఉపవాసం అంటేనే అవసరం లేదు. అదే యేసు ప్రభువు లోకయాత్ర ముగించి వెళ్ళిపోయిన తర్వాత పుట్టుకతో కుంటువాన్ని ఏం చేశాడు? లేచి నడిపేతో వెళ్ళిపోయాడు. ఒక చిన్నది చనిపోతే ఆ చిన్నదాన్ని చేయి పట్టుకొని లేపి పమ్మన్నాడు. చనిపోయిన వాళ్ళని లేపారు. మరి ఇప్పుడు మోగ దెయ్యం పెట్టిన వాళ్ళు బాడీ లేకపోతాక కారణం ఏంటి? మీకు అందరికీ చెప్తున్నా చూడండి, మన సమస్యలు తిరగకపోవడానికి కారణం ఏంటంటే మన దగ్గర ప్రార్థన లేదు. మీరు చేస్తారు ప్రార్థన, ఎలాంటి ప్రార్థన చేస్తారు తెలుసా? త్వరగా పోతారు, పని నుంచి రాగానే టక ఈ యొక్క గోతంలో ఉన్న బియ్యం ఆ కొండలో పోతారు. అన్నం అయితేనేమో ఆ నీళ్లు ఎడదిచ్చిపోతారు, టక స్నానం చేస్తారు. కొంపలు మునిగిపోయినట్టు టక అన్నం కూడా ఎట్లా తొందరగా తింటారు తెలుసా? కొంపలు మునిగిపోయినట్టు, దాంట్లో మట్టి ఉందో తెలియదు, ఏముందో తెలియదు, ఆ పల్లెం కడిగిర్రా లేదో తెలియదు, ఎట్టకలున్నా బూజున్నా ఏదన్నా సభ తీసేసి మింగేసి వెళ్ళిపోవడం, అంతే నిద్రపోతారు. పొద్దున్నే లేచిపోవాలి కదా. ఏమన్నా నీకు ప్రశాంతత ఉన్నదా? అందుకని యేసు ప్రభువు ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, ఉపవాస ప్రార్థనల వలన కొన్నిటిని చేయించవచ్చు అంటారు. ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే 2 సంవత్సరాలు ఒక్కరోజైనా ఎప్పుడు చేస్తారు చెప్పమంటవా? ఎప్పుడు చేస్తారు తెలుసా? ఏప్రిల్, మే, జూన్ నెలలు చేస్తారు. అప్పుడు కూడా ఉపవాస పండగలు కాబట్టి, శ్రమణ దినాలు కాబట్టి, ఏదో వారానికి ఒక రోజు శుక్రవారం రోజు ఉపవాసం ఉంటామని ఆ రోజు బోధినకుండా క్యారియర్ తీసుకుపోకుండా పనికి పోయి అక్కడే పని చేసి వచ్చి ఇంటికాడ మా సాయంత్రం 3 గంటలకు 4 గంటలకు అన్నం తినేస్తారు. ఏంటంటే ఈరోజు ఉపవాసం అంటారు. ఉపవాస ప్రార్థనలు కావాలి నీ జీవితంలో. ఆ ఒక్కరోజు నువ్వు సంపాదించిన ఒక 500 అయితే కావచ్చు, లేదా ఒక 2000 అయితే కావచ్చు, కానీ నువ్వు సంపాదించిన 2000, 2 లక్షల రూపాయల వల్ల నీ కుమారుడికి పట్టిన దెయ్యం వదలదు. వదిలిద్దా? ఇప్పుడు ఉదాహరణకు మన ఉన్నాడు అనుకున్నానా, ఇప్పుడు ఎంతో సంపాదించుతావు కదా, నేను ఎంతో సంపాదించుంటారు కదా, మీరు అనొచ్చు నేనేం సంపాదించడం లేదు, ఎంత చేసినా కూడా మళ్ళా రేపు పొద్దున బియ్యానికి లేవంటారా? సంపాదిస్తున్నారు కాదనట్లేదు, రోజుకి 500, 1000 రూపాయలు వస్తున్నాక. నిజం చెప్పినట్టు అబద్ధమే కదా కదా, నిజం వస్తున్నాయి కదా, రోజుకి 500, 1000 రూపాయలు వస్తున్నాయి కదా. వచ్చిన వీటన్నిటిని మీరు ఏమి ఖర్చు పెట్టకుండా కూడబెట్టి, ఆ కూడబెట్టి నీ మొత్తం మీ ఇళ్లలో మారిన వాళ్ళకి ఏమైనా మారుతారేమో చూద్దాం. ఇంకా ఏం చేస్తారు తెలుసా? నాకు తెలియకుండా నేను డబ్బులు ఎలా రాసి పెట్టినావు, అసలు నీకేం చేస్తాను నీకు తగాదు పెట్టుకుంటారు మళ్ళా, అంతేనా కదా? పురుషులకైతే అలాగా, స్త్రీలకి అలాగా. కానీ నేనేం చెప్తాను, బైబిల్ ఏం చెప్తాను, నేను కదా, బైబిల్ ఏం చెప్తుందంటే రోజు ప్రార్థన, ఆదివారం బైబిల్ పెట్టుకొని ప్రార్థన పోతున్నాం. మనము మన కుటుంబాలను మార్చుకోకపోవడానికి కారణం ఏంటంటే మన దగ్గర ఉపవాస ప్రార్థన లేదు. ఇదేం ఎలాంటిదంట? మోగమైన చూసండి ఎలాంటిది బట్టది. 25వ వచనం చదవండి. జనులు గుంపు కూడి 25వ వచనము 9:25 అమ్మా. మార్క్స్ సువార్త మీరు యాడేమంటారు? 9:25 అదేనా? జనులు గుంపు కూడి పరిగెత్తుకొని వచ్చుట యేసు చూసి మోగవైన చెవిటి దెయ్యమా, మోగవైన చెవిటి దెయ్యమా. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి దెయ్యంలో? ఏమేమన్నది? మోగుంది, చెవుడుంది. మోగవైన చెవిటి దెయ్యమా అన్నాడు. అంటే 2 రకాలటువంటి జబ్బులు ఉన్నాయి. మోగం ఉంది, చెవుడు ఉంది.
కాబట్టి ఈరోజు మన కుటుంబాలలో మనకున్నటువంటి దెయ్యాలు అంటే అది మోగదైన చెవిటి దెయ్యం అంటే ఇది తాగుడైన తిరుగుడు దెయ్యం. తాగుడు తిరుగుడు దీనికి రెండు ఉన్నాయి. లేకపోతే డ్రింకింగ్ స్మోకింగ్, మద్యపానము, అదే పొగ తాగటం, లేకపోతే తప్పుడు ఏది జోదము త్రాగుడు అంటే పేకాట కానీ జోదం కానీ త్రాగుడు. ఏదైనా మనం అనుకుంటాము ఏది లేదు, ఒకటైనా రెండైనా మూడైనా ఉన్న దెయ్యం మొండిది, అది మన వల్ల కాదు పంపేయటం. యేసు ప్రభు వల్ల కదంటే యేసు ప్రభు మనకు అధికారాలు ఇచ్చాడు. అక్క ఇయ్యలేదని ఎవరికైనా అన్నాడా? ఏమిచ్చాడు? దెయ్యములు ఎలగొట్టుటకును, అనేక రోగులను స్వస్థపరచుటకును. లోకసువార్తలు ఒకటండి, లోకసువార్తలను ఎక్కడ చూడండి. త్వరగా తొందరగా ముగిస్తాను, సమయం అయిపోయింది. లోకసువార్త 10:20 19 చదవండి. 19 నుంచి. ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతటి మీద మీకు అధికారం అనుగ్రహించుకున్నాడు. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. అయినను దెయ్యములు కూడా మీకు లోబడుచున్నావి. ఏంటంట? దెయ్యాల మీద, వాటి మీద, వీటి మీద యేసు ప్రభు వారికి ఏమిచ్చాడంట? అధికారం ఇచ్చాడంట. దెయ్యాల మీద ఇచ్చాడంట, రోగుల మీద ఇచ్చాడంట, అన్నిటి మీద ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. నువ్వు పొమ్మంటే ఏం చేయాలి? నువ్వు రమ్మంటే. మరి ఎందుకు మనం పొమ్మంటే పోవట్లా? ఎందుకు పోవట్లేదు? నిజంగా చెప్తున్నాను, ఊరు చెప్పరా, బాగా నేను ఫ్రెండ్స్ అని చెప్పుకున్నట్టు ఒక యేసు నామములో ఈ కడుపులో పోడు కాక పోయినాక ఎందుకు పోలా? అమ్మాయి మంచి మాట చెప్పిన ఒక వారానికి ఒక రోజు ఉపవాసం చేసి ప్రార్థనా శక్తి మన దగ్గర లేదు. నిజంగా చెప్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను, మీరు వారానికి ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీ జీవితాలు చూద్దాం చేతనైతే. నిజంగా చెప్తున్నాను, గట్టిగా 2 వారాలు చేస్తారు, 3వ వారం ముఖ్యమైన పని అవుతుంది, వెళ్ళిపోతారు అంతే. వండటం నీ వల్ల కాదు, నా వల్ల కాదు, మనలో ఎవరి వల్ల కాదు. ఇప్పుడు మనం చెప్పే ఒక్క క్వశ్చన్ ఏం తెలుసా? ఆదివారం అంటున్నాం కదా, ఆదివారం ఎవరి దినం? అది ప్రభు దినం. అది నువ్వు ఖచ్చితంగా ఉండాలి. అదేం ప్రత్యేకమైన దినం కాదు, నీ కోసం కదా. అది ఆదివారం ప్రభు దినం. నీ సమస్య కోసం నువ్వు ఉండాలి, అంతేనా? నీ సమస్య ఒకటి, నీ సమస్య కోసం ఖచ్చితంగా నువ్వు ఉండాలి. నీ సమస్య కోసం ఖచ్చితంగా నువ్వు అడగాలి. అందుకని శిష్యులతో చెప్తున్నాడు, ఇలాంటివి పోవాలంటే ప్రార్థన వలనే. ఈరోజు క్రైస్తవులలో అన్ని ఉన్నాయి కానీ ప్రార్థన లేదక్క. నిజంగా చెప్తున్నాను, ప్రార్థన లేదు. ఎలాంటి వాళ్ళైనా వచ్చి నా దగ్గర చెప్పండి, నేను చెప్తాను, ప్రార్థన లేవు క్రైస్తవ జీవితాలు. ఎందుకు లేవంటే ప్రార్థన చేసేంత తీరిక ఎవరికి లేదట. అలవాటు పడిపోతున్నారు క్రైస్తవులు. ప్రారంభం ఎట్టున్నామన్నా మనకున్నా ఎట్టుంటాం? ఏడ కనపడతాడ చెట్టు కానీ కొట్ట కానీ ఏడ కనపడతాడు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయాలి. నిద్ర రేపు పోవచ్చు, చర్చలు కొని ప్రార్థన చేయాలి, ఆడ చేయాలి, ఏడు చేయాలి అనుకున్నా. 4 రోజుల తర్వాత ఆరిపోయింది. ఎందుకంటే ఆరిపోతుంది. అది ఎందుకు ఆరిపోతుంది అక్క? చెప్పండి, ఎందుకు ఆరిపోతుంది? నిజంగా చెప్పండి, ఎందుకు ఆరిపోతుంది? మీకు అర్థమైతే చెప్పండి, ఎందుకు ఆరిపోతుంది అన్న? తప్పుడు ఎందుకు ఆరిపోతుంది బాజీ? ఒక మాట, ఓకే, ఎందుకు ఆరిపోతుంది చెప్పండి. లక్ష్మణ్ ఎందుకు చెప్పండి, నీకు ఏమన్నా తెలిసేమో తెలియదా? ఎందుకు ఆరిపోతుంది అంటే నువ్వు బలం పొందుకుంటే కానీ నిలబడలేదు కానీ ముందు, అందుకని నిన్ను ఆపేస్తే దానికి బాగా జరుగుతుంది పని. అర్థమవుతుందా? నిన్ను ఆపేస్తే సార్ మీకు అర్థం కావడానికి అది ఒక చెప్పండి, మీకు అర్థం కావడానికి చెప్తాను. అదే పెద్ద క్యాజువల్ అనుకోవద్దు. ఒక మనిషి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు అనుకో. ఇప్పుడు ఉదాహరణకి ఇది ఎంతెందుకు, రాహేలు లేయా ఎవరు చేసుకున్నాడు? యాకోబు చేసుకున్నాడు. చేసుకున్నప్పుడు యాకోబు కూరంటే ఇష్టం ఎక్కువ, రాహేలు అంటే ఇష్టం. రాహేలు అంటే బాగా ఇష్టం, లేయ అంటే ఇష్టము లేదు. కాబట్టి ఇప్పుడు లేయా ఏం చేస్తుంది? రాహేలుకు ఆశలు చూపించి యాకోబుని లాక్కుంటుంది. ఏం చూపెడుతుంది? ఆశలు. ఏం ఆశలు చూపించింది? రాహేలుకు పిల్లలు లేరు కాబట్టి ఒక ఫలముడు రాహేలుకి ఇచ్చి, ఈ రోజు నీ భర్త, నా భర్త నేను తీసుకుంటాను అంటే
మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయకుండా ఏం చేస్తుంది? అది ఆశలు చూపించి లాక్కోపోతుంది. మనం ఏమనుకుంటామంటే ఈ ఒక్కరోజే కదా అనుకుంటాం. ఆ ఒక్కరోజు నీ క్రమం తప్పింది అనుకో, నువ్వు గాలిలో నుంచి పక్కన పడినట్టే. అర్థమవుతుందా? అంతా కరెక్ట్గా నడితే అంత బాగుంటుంది బాజీ. అసలు రిస్క్ అనేది ఉంటుందా? కరెక్ట్గా నడితే చిన్న మిస్టేక్ వచ్చినా మళ్ళా యాడ్ నుంచి రావాలి. ఇందాకేం లేదు కదా, మనం జరిగింది చూసాం కదా. ఏంటి బోరు బాగా నడుస్తుంది అనుకో, కాలు మీద కాలు వేసుకొని చెట్టు కదా పడుకొని పాటలు పాడుకుంటూ నిద్రపోవచ్చు. చిన్న మిస్టేక్ కింద పోయింది అనుకో, మళ్ళా ప్రారంభం నుంచి చేసింది మొత్తం చేయాలి. అవునా? మన ప్రార్థన కూడా అలాంటిదే. మనం అనుకుంటాము, ఇదిగో నేను ప్రార్థన చేసుకోవటానికి దేవునిలో ఉంటుంటే ఈ ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి, లేకపోతే ప్రార్థన చేస్తాను అనుకుంటావు. నువ్వు ప్రార్థన చెయ్యాలని నీకుంది, దేవుడికి ఉంది. కానీ ప్రార్థన చెయ్యనీయకూడదని ఎవరు అనుకుంటున్నారు? దెయ్యం అనుకుంటుంది. అదే నువ్వు ప్రార్థన రోజు చేసి రోజు ప్రార్థనలో ఉండి అప్పసమ ప్రార్థనలో నడుస్తుంటే ఈ గ్రామం ఏమవుతాను అవసరం 2 సంవత్సరాల కల్లా ఎంత బాగుంటుంది. అదే నువ్వు ప్రార్థనా పరుడు అయితే గ్రామాన్ని మారి తప్పు ఉండదు. అది అందుకని నీకు నాకు మధ్యలో ఏం పెట్టేసి చిన్న పండ్లు ఏమనుకుంటాం, ఇవి ఒక్క పూటే కదా. ఎప్పుడైనా అనుకోవాలి ఒక్క పూట అని? ఎన్నిసార్లు అనుకుంటావు కదమ్మా, ఈ ఒక్క పూటే కదా అన్నావు. మరుసటి రోజుకు 2 పూటలు అయింది, తర్వాత రోజుకు 3 పూటలు అయింది. సంవత్సరం తిరిగేలోపు ఎన్ని ఆదివారాలు అనుకున్నామంటే ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎన్ని రోజులు అయిందక్క? నెల అయిందక్క? ఈ రోజుకి నెల అమ్మా? ఈ రోజు ఖచ్చితంగా నెలలో 4 ఆదివారాలు 5 ఆదివారాలు వచ్చి ఉంటాయి. ఆల్రెడీ 1-2 బాగొట్టుకుని ఉన్నాం. ఇంకా మిగతా సంవత్సరం మొత్తం ఏం బాగుపడతామని చెప్పు అంటాడు. ఆదివారమే కరెక్ట్ గా ఉండలేకపోయావు, మళ్ళా దాంట్లో ప్రత్యేకంగా ఒకరోజు ఉపవాస ప్రార్థన కోసం అట్లా ఇంకా చెయ్యాలంటే పాతయ్య మీరేమంటారంటే యేసు ప్రభు దగ్గర పోతున్నా నీ బాధలే పోవట్లేదు. అస్సలు బాగు. నేనే చెప్తున్నాను నిలబడి వచ్చే బాగు. ఎందుకు బాగుంటే యేసు ప్రభు అన్నాడు, ప్రార్థన వలనే నీ దగ్గర ప్రార్థన శక్తి ఆగింది. ఎక్కడ ప్రార్థన శక్తి నీ దగ్గర? కనీసం రోజుకు 1 గంట 2 గంటతోడైనా నీ ఇంట్లో నీకు సమస్య ఉంది కాబట్టి దేవుని మందిరంలోకి వచ్చి కూర్చొని ఈ ప్రాంతంలో ఈ మందిరం ఈ ప్రాంతానికి వెలుగుమయంగా మార్చబడాలని రోజు 1 గంట తోడిచ్చాడు. ప్రార్థన చేయగలిగే వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా? మళ్ళా ఈ రోజు నేను చింతకొండ నుంచి ఒక పాస్టర్ వస్తే కానీ ఈ రోజు రాదు, అక్కడ ఎక్కడి నుంచో ఒంగోలు నుంచి నుంచి ఒక పాస్టర్ వస్తే కానీ ఆదివారం రాదు. తర్వాత దీన్ని పట్టించుకునే దిగ్గలేదు. చర్చికే బాగా చర్చికే కరెక్ట్ పొజిషన్ లేకపోతే గ్రామానికి ఏముండదక్క? మనము ఎప్పుడు పోతున్నా మన చర్చినే మనం రోజు పోయి దర్శించలేకపోతే గ్రామాన్ని ఏం బాగు చేసుకోగలం? మీరు అనొచ్చు, బాగపోతే ఏమిటంటే ఇంకా మీరు పొలం వేసారు వేసింది కదక్క, మీరు వేసారు కదమ్మా, నువ్వు వేసారు కదప్పుడు 1-2 రోజులు బాగున్నారు, రోజు పొలం ఏమైనా పంపడం మునిగిపోతాయా? రోజు ఎందుకు పోయి చూసి వస్తావు? పందులు వస్తాయో ఆవులు వస్తాయో పొలం ఎట్టుందో అమ్మా ఎంత సమయం చూసుకోవటం నవ్వు కోసం పొలాన్ని చూసుకొని నవ్వుకుంటానవే. 1 రోజన్నా నీ గ్రామంలో ఉన్న చర్చి చూసి నవ్వేటట్టుగా బ్రతికావా? నా గ్రామంలో ఉన్న ఈ చర్చిలో రోజు ప్రార్థన జరుగుతుంది. రోజు ప్రార్థన జరుగుతుంటే గ్రామంలో రోజు ప్రార్థన జరుగుతుంటే బ్రాహ్మణికి పట్టిన దరిద్రం పోతుందని ఏ రోజున ఆలోచించావా? ప్రతి పనికి రాని వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడటానికి టైం ఉంటుంది. ప్రతి లోకంలో ఉన్నటువంటి 10 దరిద్రం దగ్గర కూర్చొని మాట్లాడటానికి టైం ఉంటుంది. దేవుని మందిరంలోకి వచ్చి దేవుని దగ్గర కూర్చొని మాట్లాడటానికి నీకు నాకు టైం లేదు రాజు. అందుకని మన వల్ల అట్లా ప్రార్థన చేస్తే పోవట్లేదు. అప్పుడు వాళ్ళు అంటారు, ఓ ప్రార్థన చేస్తాను నన్ను మార్చు. మనం ఏమంటాం? దేవుడు రాసి పెట్టాలా? సమస్తం నీ చేతికి ఇచ్చాడు, అధికారం మొత్తం నీకే ఇచ్చాడు. మళ్ళీ ఆయన రాసి పెట్టేది నాకు అర్థం కాలేదు. రాసి పెట్టాడంటే దీనికి మనం చెప్పేది ఏంటంటే నీలో విశ్వాసం లేదు. జరిగితేనేమో నేను దేవుడికి పెట్టాను, జరగకపోతేనేమో నీలో విశ్వాసం లేదు. జరిగితేనేమో నేను మంచి పాస్టర్ లేదు, జరగకపోతే నీలో విశ్వాసం లేదు. బాగా నేర్చుకోరు కదన్నా, అవునా కాదా? ఎప్పుడన్నా అంతర్వేటం చూసారు మీరు? ఎప్పుడన్నా ఇదేం ఎప్పటికి రాదంట అనుకోండి, వేసిన తర్వాత 3 వారాల దాకా రాదు, 4వ వారం ఎందుకు మళ్ళీ వచ్చిందంటే ఎక్కడికన్నా అంటుముడి తగిలిన దగ్గర తగిలేవేమో, లేకపోతే ఏమన్నా చేయకుండా పనులకు ఏమన్నా కొయ్యేమో, అందుకే వచ్చింది. లేకపోతే ఎందుకు వస్తుంది? వాళ్ళకిలకేమైనా తేడుందా? ఇప్పుడు కూడా ఏమంటారు? పోయిందా? చూసావుగా నేను ప్రార్థన చేస్తే దెయ్యం కూడా గజగా ఆడిపోయింది. మళ్ళా బాగాలేదా? నీలో నమ్మకం లేదు. అంటే ఆ దెయ్యాన్ని బాగొట్టినవి ఈ దెయ్యాన్ని ఎందుకు బాగొట్టలేవు? నాకు అర్థం కాదు.
బాగా అర్థం చేసుకోండి. శిష్యులకైన మనకు చెప్తున్నాడు, మనకు మొట్టమొదటి ఉండాల్సింది ఏంటంట? ప్రార్థన. నమ్మకం ఊరికైనా ఉంటుంది. నిజంగా చెప్తా, నమ్మకం ఊరైనా ఉంటుంది. నిలబడ్డ ప్రతి ఒక్కరిని, ప్రతి వాళ్ళని కూర్చొని అడగండి, రోజుకు 2 గంటల ప్రార్థన ఎవరైనా చేస్తారు? పర్సనల్గా అడగండి. 2 గంటల ప్రార్థన ఎలాగంటే చేతనం అనేది కాదు. మీరు పొలంలోకి పోయినప్పుడు ఇష్టంగా పనిచేస్తారు చూడు, అలాగ ఇష్టంగా ఏ ఇబ్బంది లేకుండా ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 2 గంటలతో రోజుకి కష్టం కదా. 1/2 గంట తోడి ప్రార్థనలో ఉంటే ఎన్నిసార్లు పిలుస్తారో మనం ఇంట్లో వాళ్ళు. ఏం చేస్తున్నావు, ఏం చేస్తాడా? ఏం చేస్తున్నావు అక్క? ఏమన్నా ఇంటి లోపల ఏమన్నా నేను లోపల గొయ్యుదు ఏమన్నా బంగారం దాచి పెడుతున్నామా? ప్రార్థనేగా. ఎందుకు వాళ్ళ పిలుస్తున్నామంటే ఎందుకు పిలుస్తారు తెలుసా? ఎందుకు పిలుస్తారు అక్క చెప్పండి, మీకు తెలిస్తే. నువ్వు రోజు ఇంట్లో ప్రార్థన చేస్తే నేను ఎక్కడ తాగుడు మానుకోవాల్సి వస్తుందో, ఎక్కడ వ్యభిచారం మానుకోవాల్సి వస్తుందో, ఎక్కడ దొంగతనాలు మానుకోవద్దు. నువ్వు అసలు ఇంట్లో ప్రార్థన చేయకు, చర్చికి పోతున్నావు సారుగా. ఇంట్లో కూడా పెట్టినావు ఈ మధ్యకాలం. ఈ కాలం ఒకటి ఎంత తెగ సరిపోయిన వాళ్ళు కాదు పాపం, వాళ్ళకి బాధలుంది, వాళ్ళల్లో రెచ్చగొడుతుంది. చూడు ప్రార్థన చేస్తుంది పై కొట్టామా. ఇంట్లో ప్రార్థన చేస్తే ఇడాకులు ఇచ్చేస్తారంట. రోజు సినిమాలు సీరియల్ చూసే వాళ్ళు ఎవరైనా కొడుతుంటారక్క? 8 గంటలకు కూర్చుంటారు కదక్క. 7 గంటలకైనా కూర్చుంటుంది. 7:30 మాకేం తెలుసు అంటారా? ఓకే, మనకు తెలియదు, మీకు తెలుస్తుంది. పక్కన ఇంట్లో నిలబడుతుంటాయి, మనం చూడకపోతే 7:30 కూర్చుంటారుగా. 9 దాకా ఒక లైన్ వేసి ఉంటారు ఏ ఇంట్లోనైనా. మరి నీ ఇంట్లో నువ్వు కనీసం రోజు 8 గంటల నుంచి 9:30 దాకా ప్రార్థన చేస్తున్నావా? కష్టం. అందుకే దెయ్యాలను ఎల్లగొట్టలేకపోతున్నా. నేను కూడా నువ్వైనా ఎవరేం చెప్పినా ఇదే చెప్పరు సమాధానం. నాలో శక్తి లేదు కాబట్టి నిన్ను బాగు చేసుకోలేకపోయానని చెప్పను, అంతే. వాళ్ళ మీద అయితే ఒక్కలు పెట్టవద్దు. ఎందుకంటే దేవుడు మనకు అన్నిటి మీద అధికారం ఇచ్చాడన్న. మనమేం మామూలు కాదు. దేవుడి తర్వాత దేవుడు అంతటోడు. ఎక్కడుందయ్యా అంటే కీర్తన గ్రంథము 82వ అధ్యాయంలో రాయబడింది. తర్వాత మీరు దైవములని అన్నాడు. మనం దేవుడి బిడ్డలాగా ఉన్నాడు. యేసు ప్రభు రోజు ప్రార్థన చేశాడు. మనకు రోజుకు నేను చెప్తాను, కనీసం గంటన్నరతో నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయి. నీ కుటుంబంలో కొన్ని రోజులకు మార్పు రాకపోతే నన్ను అడుగు, కుదరదు. గట్టిగా 4 రోజులు చేస్తే 5వ రోజు నీకు సమస్య వచ్చి రాకపోతే నన్ను అడగొచ్చి. ఆ సమస్య ఎవరి వల్ల వస్తుందో తెలుసా? నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తావో వాళ్ళ వల్లే వస్తుంది ఆ సమస్య. వాళ్ళు ఎందుకు సమస్య తెస్తారంటే వాళ్ళకి ఏమి ఆలోచన లేదు. ఎక్కడ వాళ్ళు బాగుపడతారు కాబట్టి వాళ్ళని ఏళ్తుంది దూరక్క. ఇప్పుడు నీకు కూడా ప్రార్థన చేయాలన్నప్పుడు ప్రార్థన చేయకపోతే నీ మనసు ఏమైపోతుంది? ప్రార్థన పోవాలి, ప్రార్థన తప్ప చెందుతుంటావు చూడు. కూర్చొని అందరితో కలిసి బోధెట్టుంటావు కానీ మనసు అంతా ఎట్టుంటది? అక్కడ ప్రార్థన జరుగుతుంది. నేను ఇంట్లో కూర్చున్నాను, నేను ఇంట్లో ఎందుకు కూర్చున్నాను అన్నట్టు. కానీ వాడిలో ఉన్న అపవాది కూడా ఏం చేస్తుంటే తెలుసా? ఇదిగో నన్ను తొందరగా పారతోలుతుండు, నువ్వు పోయి ఆపే లేకపోయినా నేను మాత్రం బాగున్నట్లు. ఇంకా పళ్ళు గురుకుతుడు, కిరాలు గుక్కుతుంటాడు, ఇట్ట కోపగించుకుంటుంటాడు, కాళ్ళు దంతుంటాడు, పల్లెలు దంటుంటాడు, ఇంటి దంతుంటాడు, మంచం ఎత్తేస్తుంటాడు, అది చేస్తుంటాడు, ఇది చేస్తుంటది, అంటాడు ఇట్ట అంటాడు. ఏంది గోలంటే నువ్వు ఆపేదాకా గోల చేస్తూనే ఉంటాడు. అప్పుడు నీకేమైపోతుంది అంటే 2 రోజులు ప్రార్థన పోయాను, 2 రోజులు ప్రార్థన కంటిన్యూ చేశాను, ఆ మనిషిలో మారు మనసు వచ్చిందని అనుకోవట్లేదు, నన్నేదో కొత్తగా చూస్తుంది నా భార్య అనుకుంటున్నాను. ఒక్కరోజున వాళ్ళని సంతోషపరచాలిగా. ఏం సంతోషపరచాలమ్మా? నా పెళ్ళి 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాలు సంతోషపరిచిన తర్వాత జీవితాంతం పరచతే ఉంటాను. జీవితాంతం నన్నే సంతోషపరచాలా? మరి నా కోసమేనా పుట్టింది నువ్వు? ఎప్పుడైనా ఆలోచించాం మనం అసలు? వాళ్ళ సంతోషం కోసం నేను నరకానికి పోవటం కరెక్టేనా? వాళ్ళ సంతోషం ఏంటంటే ఇందాక మనం పాట పాడాలి, నిజమైన ద్రాక్షవల్లివి నిత్యమైన సంతోషము. మరి ఏడన్న సంతోషం నిత్యంగా ఉందా? అలా ఉందక్క. 2 నిమిషాలు గవ్వుకుంటా ఇంట్లో భార్య భర్తలుంటే 3వ గంటలో ఖచ్చితంగా గొడవ రాకపోతే నన్ను అడగండి. నిత్యమైన సంతోషం రాలేదు ప్రభువులో తప్ప. ఆ ప్రభువులో నిత్యమైన సంతోషం ఉండాలంటే నేను సగమే చెప్పాను, సగం రేపాలని చెప్తాను. మోగమైన చెవిటి దెయ్యాన్ని శిష్యులు పోగొట్టలేకపోయారు.
మన కుటుంబాలలో ఉంటున్న సమస్యలను, మన గ్రామాలలో ఉంటున్న పరిస్థితులను మనం కూడా పోగొట్టుకోలేకపోతున్నాం. అంతే. ఎందుకు పోగొట్టుకోలేకపోతారు? మీరు ఒకటే చెప్పండి, మాలో ప్రార్థనా శక్తి లేదు అని చెప్పండి. అంతే. చెప్పుకోవటం ఎటువంటి తెలుసా? సిగ్గనిపిస్తుంది. మనం ఎలాంటి సిగ్గనిపిస్తుంది. నేను ప్రార్థన కరెక్ట్గా చేయలేకపోయాను కాబట్టి నా కుటుంబాన్ని మార్చుకోలేకపోయినట్టు సిగ్గనిపిస్తుంది లెక్క. కానీ మనం సిగ్గుపడాలి. శిష్యులు సిగ్గుపడ్డారు, మనము సిగ్గుపడాలి. అందుకే నేను చెప్తున్నాను, నీ జీవితంలో ఈ రోజు నుంచి అంబాపుర ప్రాంతంలో ఈ ప్రదేశం మరలా మునపటి కంటే అధికమైన సంతోషం ఈ ప్రాంతంలో ఉండాలి. ఇంతకుముందు ఈ చర్చి ఎలాగైతే అనేకమైన ఆత్మలతో నిండి అనేక మంది ఈ ప్రాంతంలో దేవుని నామాన్ని మహిమపరచారు, అలా మహిమపరచాలంటే ఇంతకుముందు ఈ ప్రదేశంలో ప్రార్థన చేసేటువంటి వ్యక్తి లాంటి వాళ్ళు కావాలి. అప్పుడప్పుడు తమ్ముడు చెప్తుంటాడు, ఇక్కడ సేవ చేస్తున్నటువంటి వ్యక్తి గురించి, ఎప్పుడు ప్రార్థన చేస్తాడానికి వేరే పని ఉంటుందని అంటాడు. ఏంటన్నా అర్థం మరి అంటే నాకు అనిపిస్తుంది, అవునన్న ఎక్కడికైనా ఏకాంతంగా పోయి ఏడ కూర్చొని ప్రార్థన ఏమైనా ఎలా పోయి బతిమలాడాలి నన్ను, ఎవరి దగ్గరికి పోయి మోకాలు వాళ్ళు డబ్బులు ఇచ్చేమని తీసుకొచ్చుకున్నాడా? ప్రార్థన ఆడ ప్రార్థన చేస్తే, మన శనివారం నైట్ చెప్పాం కదా, ఏమైంది? ఆడ ప్రార్థన చేస్తే 7 నుంచి అక్కడ నుంచి దేవుని దూతలు పోయి అక్కడ వాళ్ళకు బట్టిన సంఖ్యలు వినిపించాయంట. ఈరోజు ప్రార్థన చేస్తున్నారని మీరు నిజంగా చెప్పండి అక్క. ఈ చర్చిలో కనీసం అంటే మీరేమనుకో, దయచేసి రోజు మీరు 24 గంటలు కదా, రోజుకి 24 గంటలు మీ ఊర్లో ఉంటుంటారు. 10 గంటలు బయట ఉంటారు, పనులు బాటల్లో. కనీసం 5 గంటలు ఉంటారు ఊర్లు, 5 గంటలు ఉంటారు ఊర్లు, అంటే ఊర్లో 5 గంటలు ఉంటారు. 5 గంటల కనీసం 15 నిమిషాలైన చర్చిలో కూర్చొని ఒక్కలైనా ప్రార్థన చేస్తారు. ఈ ప్రాంతంలోనైనా రోజు 15 నిమిషాలు వచ్చి ఒక్కలైనా మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసి కూడా ఒక్కలైనా ఉన్నారా? తీర్మానం తీసుకోవాలి. మీరు తప్పదు, ఒకరు తీసుకోవాలి. ఎందుకంటే నిజంగా చెప్తున్నాను, దేవుని మందిరంలోనే ప్రార్థనలు చేసేవాళ్ళు లేరంటే మీ కుటుంబాలలో కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. ఇంకా ఉండాలి, ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఏర్పాటు చేయాలి. తప్పే మీరు ఎక్కడ ఉంటే ఏమవుతుంది? పడిగి పెడతావు, స్నానం చేస్తారు. 10 నిమిషాలు టైం దొరకదా మీకు? దొరకదా? 10 నిమిషాలు టైం మీకు దొరకదా? 15 నిమిషాలు దొరకదా? 15 నిమిషాలు మీరు పంపడం మునిపోదు. ఆ 15 నిమిషాలు కూర్చొని నీ గ్రామం కోసం, ఈ ప్రాంతం కోసం నువ్వు ప్రార్థన చేయి. ఎవరైనా అడ్డం చెప్తారు వద్దంటే, మేము ఆ ఊరు నుంచి వచ్చి ఇక్కడ మార్క్సులు పెట్టి ఎన్ని చదువుతాం, మమ్మల్ని ఊరు ఆపలేదు. మిమ్మల్ని ఊరు ఆపుతారు. మీ ఊళ్ళో మీకు ఊరు మారాలని ఉందా లేదా? అదేనా? అందరూ బాగుపడాలని ఉందా లేదా? ఒకసారి ప్రయత్నించి చూడు. మీరు 11 గంటల పనికి పోతావు అక్క, స్నానం చేయాలి. 11 గంటల తర్వాత స్నానం చేసి అన్నం తిని 11:30 నుంచి 11:50 నిమిషాల దాకా 15 నిమిషాలు ప్రార్థన చేసి పోయి పడుకోండి. ఒక్కలైనా చేయండి. ప్రార్థన వలన తప్పితే దేని వల్ల ఈ మన ప్రాంతాలకు పట్టిన దరిద్రాలు. అందుకనే నేను కూడా మా ప్రాంతంలో చెప్తున్నాను, ప్రతిరోజు ఎవరమైనా ఒకరు నాకు చాలా ఆనందం. అందరూ వచ్చి 1 గంట తోడి దేవుని మందిరంలో రోజు ప్రార్థనా ధూపం జరుగుతుంటే ఆ ప్రార్థనా ధూపం జరుగుతున్న ప్రాంతము వెలుగుమయముగా మార్చబడుద్ది. శిష్యులకే చెప్పాడు సమాధానం. ఏం చెప్పాడు? ప్రార్థన తక్కువైంది మీకు అని. ఈరోజు నీకు నాకు చెప్పుకుంటాను, ప్రార్థన తక్కువైంది. మనం విశ్వాసంగా ఉన్నాం కానీ విశ్వాస సహితమైన విశ్వాసం రోగిని స్వస్థపరచడం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచడం. ఆ రోగం ఏంటంటే ఇప్పుడు వీడికి బట్టిన మోగదయ్యం, చెవిటి మోగదయ్యమే రోగం. కానీ రోజు రావాలంటే అట్లా చెప్పండి అక్క. చర్చలకు మీరు నవ్వుకుంటారు కదా, మనం చూచాను నిజంగా ఇంద్రియాలకు పిచ్చి వేసి నన్ను నవ్వుకుంటారు కదా. నిజంగా చెప్తున్నాను, రోజు మీ ప్రాంతంలో ఒకవేళ మద్యపానం సాపు ఉందంటే రోజు సాపు పోయాలని చూసారా? నవ్వుతురా? ఎందుకు నవ్వరు? రోజు ప్రార్థన పోయాలి, పోతే పోయారు ఎవరైనా అనరా? నువ్వెక్కడ ఎక్కువ ప్రార్థన చేస్తే వాళ్ళ అలవాట్లు మానుకోవాలని భయం అక్క. వాళ్ళని ఏడ బాగుపడతారని దెయ్యం వాళ్ళని నేను ఇబ్బంది పెడుతుంది. నీకు అర్థం కాదు. నేను 10 గోగులు పోవడం ఏమనుకుంటా? రోజు పడిపోయి మంచంలో పడికి 2 రోజులు లేదా? పోవని ఎప్పుడైనా అడిగినవా? నీళ్ళని ఎప్పుడైనా అడిగినవా? నీళ్ళు తోలేదని ఎప్పుడైనా అడిగినవా? ఏదన్నా పోబెట్టదని ఎప్పుడైనా అడిగినవా? నువ్వు ఎక్కడ దేవుణ్ణి గడుపుతుంటే వాడికి నచ్చదక్క. మీరు దేవుణ్ణిలో ఎక్కువ సమయం గడిపితే వాడికి నచ్చదు కాబట్టి వాడి చేతిలో ఉన్నది ఎవరు? మన యొక్క యజమానుల చెప్పండి.
మన యజమాని వాడి చేతిలో ఉన్నారు, వాడి చుప్పు చేతలో ఉన్నారు. వాళ్ళు ఏది చెబితే అది వాడు చెప్పింది వాళ్ళు చేస్తారు. వాళ్ళకు భయపడి మనము లోపడుతున్నాం, మనము లోబడి దేవుణ్ణి అవమానపరుస్తున్నాం. తప్పు చేయమని చెప్పట్లా మిమ్మల్ని, భర్తలకు వ్యతిరేకం ఉండమని చెప్పటంలా, తప్పు చేయనంత వరకు ఎవరికి తల ఉంచొద్దని చెప్తున్నాను. తప్పు చేసే వాళ్ళు ఎదురు తిరుగుతుంటే ఎవరైనా మాట్లాడినాం. ఇదివరకు రోజుల్లో మనం కూడా లోకంలో తిరిగాం. స్త్రీలైన మనందరం చాలా మంది స్త్రీలు ఉన్నారు, లోకంలో తిరిగాను ఇదివరకు చాలా మంది. అప్పుడు నువ్వేం చెప్పి నేను అడిగానురా, ఎందుకు అడగలా, ఏమైతే ఏమవుతుంది, కోపం అయితే ఇబ్బంది పడుతుంది. కానీ ఇప్పుడు నువ్వు లోబడుతుంటే ఏం చేస్తున్నాడు, హత్య చేస్తున్నాడు. ఎవరు, భర్త అనుకుంటున్నాను. తప్పు కాదు, అస్సలు కాదు. వాళ్ళు బంగారం లాంటి వాళ్ళల్లోనికి వచ్చిన మోగ చెవిటి తెయ్యాలి. అందువల్ల జీవితాలను నాశనాలు చేసుకుంటున్నారు. అందుకని మీ అందరికీ నేను ఈరోజు నేర్పించిన ఒక్క చిన్న పాఠం ఏంటంటే, అంబాపుర ప్రాంతానికి ప్రార్థన శక్తి కలిగిన ప్రజలు కావాలి. ఎవరు ఆ తీర్మానం తీసుకోండి. నీ కుటుంబాన్ని మార్చుకో. నీకున్న సమస్య తిరగకపోతే మరలా అప్పుడు నన్ను అడుగు. నువ్వు కంటిన్యూగా ఒక 20 లేదు ఒక నెల రోజులు కంటిన్యూగా ప్రార్థన చేయి. తర్వాత నీ సమస్య తిరగకపోతే నన్ను అడుగు. నెల రోజులలో నేను చెప్తున్నాను, 5 రోజులు చేయి, 6వ రోజు మానుకోకపోతే అప్పుడు నన్ను అడుగు. ఖచ్చితంగా మానుకుంటావు 6వ రోజు. ఎందుకంటే నెల దాకా కదా, 6 రోజులు కూడా చేయలేము మనం కరెక్ట్గా. 6 రోజులు చేస్తే మనకి ఎన్ని వైపుల నుంచి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి తెలుసా. ఆ 7వ రోజే అక్కడ ఎవరో చనిపోయారు, చచ్చదగా నువ్వు రావాలి, రాకపోతే కుదరదు అంటాడు, వెళ్ళిపోవాల్సింది అంతే. అక్కడ ప్రార్థన ఆపేస్తాడు. అమ్మయ్యా, నీ ప్రార్థన ఆగిందంటే వాడు ఆయుసు పెరిగినట్టే. అమ్మయ్యా, నేను ఇంట్లో కూడా పోవటానికి అవసరం లేదు. అప్పుడు నువ్వు అనుకుంటావు, ఏంటి రోజు ప్రార్థన చేస్తాను. నిజంగా మనస్ఫూర్తి గుండెల మీద చేసుకొని చెప్పి రోజు ప్రార్థన చేస్తున్నావా? అలవాటు ప్రకారం చేసేది వేరు, పని పట్టుకొని చేసేది వేరు. పని పట్టుకొని చేస్తా. చాలా మంది ఏమన్నారు చెప్తారు, మీకు అందరికి అర్థంగా చెప్పడం చెప్తాను, ఏమనుకోవద్దు, అర్థం కావడానికి. రోజు ఇంట్లో కసువు కొడుతుంటారు, అంట్లు దొంగతుంటారు, బట్టలు ఉతుకుతుంటారు. అది కూడా పనేనా? అది పనేనాక? పని కాదయ్యా కదా, పని కాదా? అది పనే, నీ పని అది అంతే. అది పక్కల పని కాదు, నీ పని నువ్వు చేయాలంతే. కానీ పొలానికి పోయి చేసే పని కుటుంబానికి ఉపయోగపడేవి. అర్థమవుతుందా? పొలానికి పోయి చేస్తావు చూడు, అందువల్ల 100 రూపాయలు అవుతాయి చూడు. ఆ 100 నీ బిడ్డలకు కానీ, నీ భర్తకు కానీ, నీ భార్యకు కానీ ఖర్చు పెట్టేది. నువ్వు ఇంట్లో చేసుకునే ప్రార్థన నీ వరకే. కానీ దేవుని మందిరంలోకి వచ్చి చేసే ప్రార్థన ఒక పని లాంటిది. అది అందరికి ఉపయోగపడాలి, గ్రామానికి ఉపయోగపడాలి. కానీ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయటం అస్సలు కాళ్ళు వస్తాయి తప్పుడు ఇట్లా రావడానికి. అసలు ఓర్చుకుంటాయా? పొత్తు తాగపోయించాను, కాళ్ళు నొప్పులు పడుతున్నాయి అంట. మరి ఆ కొట్టు దగ్గర కూర్చోటానికి కాళ్ళు వస్తాయిగా, అలా ఫ్రెండ్ ఫోన్ చేస్తే పోవడానికి కాళ్ళు వస్తాయిగా, కొనకాకడ పోయి రావడానికి కాళ్ళు వస్తాయిగా. మరి అక్కడ కూర్చోటానికి ఎందుకు రావంటే, ఈ లోకంలో ఉన్న అపవాదిగా రానియటి దేవుని మందిరానికి. కాబట్టి మీ అందరికి చెప్పినాం కాబట్టి, ప్రార్థన అనే ఆయుధాన్ని మీరు ధరించుకొని ఒక సమస్యకి ఎదురు తిరగండి. అది లోబడకపోతే అప్పుడు అడగండి. అంత నమ్మకం ఏంటంటే వాక్యమే చెప్తుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, అందరు తల వచ్చండి, ప్రార్థన చేద్దాం. మీ టైం పాప